ఒక టవరు నేలపై నిట్ట నిలువుగా ఉంది. టవరు పాదం నుండి 15 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి టవర్ పై కొనని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూసినట్లయితే టవర్ యొక్క ఎత్తుని కనుగొనండి. ఓకే రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక టవర్ తీసుకున్నాను. టవర్ ఎంత ఎత్తుందో నాకు తెలియదు, హెచ్ ఎత్తుంది. సో టవర్ నుండి దూరం ఇచ్చాడు. ఎంత దూరం ఇచ్చాడు? 15 మీటర్ల దూరంలో. ఎస్, అబ్జర్వర్ ఉన్నాడు. వాడు టవర్ యొక్క పై కొనని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేశాడు. ఎంత ఊర్ధ్వ కోణము? 60 డిగ్రీలు. కాబట్టి అబ్జర్వర్ కింద నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి 60 డిగ్రీ ఇక్కడ తీసుకుంటాం. ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడింది. ఇది 60 డిగ్రీలు, ఇది 30 డిగ్రీలు. మనం త్రికోణమితి అనే చాప్టర్ అని డిస్కస్ చేసాం. సో కావాలంటే ఒకసారి త్రికోణమితి అనే వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకోండి. అలా చూసినప్పుడు మనం ఏం చేసామంటే ఒక 2 ట్రయాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు అనే ఒక ట్రయాంగిల్, 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో ఈ ట్రయాంగిల్లో త్రిభుజపు కొలతలు ఏ విధంగా ఉంటాయి? భుజాల యొక్క కొలతలు అంటే 30 డిగ్రీస్కి ఎదురుగా, బాగా జాగ్రత్తగా వినండి, నేను ఫస్ట్ 30 డిగ్రీలకి ఎదురుగా అని మాట్లాడుతున్నాను. 30 డిగ్రీలకు ఎదురుగా ఏ అనే భుజం ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా A√3 అనే భుజం ఉంటుంది. అంటే 30 డిగ్రీలకు ఎంతైతే వాల్యూ ఉంటుందో దానికి √3తో మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది. 90కి ఎదురుగా, 30కి ఎదురుగా ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి రెట్టింపు వాల్యూ ఉంటుంది. క్లియర్? నౌ 30కి ఎదురుగా ఎంతైతే వాల్యూ ఉంటుందో అది 15 మీటర్లు. 60కి ఎదురుగా దానికి √3 రెట్లు ఉంటుంది. కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు 15√3. సింపుల్. కాబట్టి టవర్ యొక్క ఎత్తు ఎంత? 15√3. ఓకే. సో సాధారణంగా ఏం చేస్తాం మనం? tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం రాసి ఒక 2 స్టెప్స్ వేస్తాం. కానీ సింపుల్, ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. 60 డిగ్రీలకు ఎదురుగా ఎత్తుంది 15√3, 30 డిగ్రీలకు ఎదురుగా దూరం ఉంది 15 మీటర్స్. ఓకే రైట్. ఆ ట్రయాంగిల్ నీకు గుర్తొస్తాయి. సో ఎగ్జామినేషన్లో ఎంత పెన్ వర్క్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో పెన్ వర్క్ ఎగ్జామినేషన్లో తక్కువ ఉండాలంటే మన ప్రాక్టీస్లో పెన్ వర్క్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే మనం ఎక్కువగా రాయాలి. ప్రాక్టీస్లో ఎక్కువగా రాస్తే ఎగ్జామినేషన్లో తక్కువగా పెన్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్నే ఫిగర్ అవుట్ కాకుండా ఇలా రేషియో రూపంలో రాస్తా. 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఒక లంబకోణ త్రిభుజంలోని కోణాల యొక్క విలువలు 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉన్నప్పుడు 30 డిగ్రీలకి ఎదురుగా ఉండే భుజము ఏ యూనిట్స్ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా A√3 యూనిట్స్ ఉంటుంది. 90 డిగ్రీస్కి ఎదురుగా 2A యూనిట్స్ ఉంటుంది. ఓకే రైట్. నేను ఫిగర్ అవుట్ చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ కమ్ టు ద క్వశ్చన్. 60 డిగ్రీలకి ఊర్ధ్వ కోణంతో, మీరు బాగా జాగ్రత్తగా చూడండి, ఇందాకే వినండి అని చెప్పాం. ఏంటిది? దీని క్వశ్చను జాగ్రత్తగా అర్థం చేసుకునే చెప్పాం. ఊర్ధ్వ కోణము ఏర్పడ్డప్పుడు ఊర్ధ్వ కోణానికి ఎదురుగా ఉండేది హైట్ అన్నాను. ఊర్ధ్వ కోణానికి ఆనుకొని ఉండేది అడ్జసెంట్, దూరము అన్నాను. సో ఇప్పుడు ఊర్ధ్వ కోణము 60 డిగ్రీలు కాబట్టి 60 డిగ్రీలకి ఎదురుగా ఉండేది హైట్. ఇది డిస్టెన్స్ D. డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 15, హైట్ ఈజ్ ఈక్వల్ టు 15√3. సరిపోయింది. అంటే ఫిగర్ని వేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆ జామితీయ పటాన్ని కూడా వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం చేసేస్తాం.